అన్న వార్ 2 సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుందన్న. ఎందుకు బాగుందని చెప్పడానికి కారణాలు ఉన్నాయి. హృతిక్ రోషన్ గారితో స్క్రీన్ ప్రెజెంటేజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సినిమా చాలా గట్టిగా అనిపించింది. చల్లని వాతావరణంలో ఒక మాస్ మసాలా సినిమా ఇది. ప్రతి ఒక్కరికి అంటే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, అందరు ఫ్యాన్స్కి నచ్చుతుంది సినిమా. ఎందుకంటే డ్యాన్స్, పర్ఫార్మెన్స్, యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్రజెంటేషన్స్ అన్నీ కూడా చాలా సమృద్ధిగా ఉన్నాయి. ఫస్ట్ 20 మినిట్స్ ఒక లెక్కలో పోతే సినిమా ఎన్టీఆర్ గారి ఎంట్రీతో సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టినట్టుకైతే దండం పెట్టచ్చు, ఆ రేంజ్లో కొట్టాడు. ఇంకా సలాం సాంగ్ అయితే చెప్పవసరం లేదు. RRR సినిమాలో నాటు 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 సాంగ్ ఎంత ఫేమస్ అయితే అయిందో డ్యాన్స్ పరంగా, ఈ సలాం సాంగ్ కూడా ఆ మ్యూజిక్కి డ్యాన్స్ కూడా చాలా బట్టుగా సింక్ అయింది. అందరికీ మెచ్చే విధంగా డైరెక్టర్ తీసుకున్నాడు. చాలా బాగుంది. ఇందులో ఏది తక్కువ లేదు. ఏదన్నా తక్కువ ఉందంటే అది కేవలం మా ఎన్టీఆర్ అన్నకి హీరోని లేదు, అది ఒకటే మైనస్. కానీ సినిమాకి మిగతా అయితే చాలా బాగుంది. ఏ జాన్వీ కపూర్ పాపని తెచ్చేసి పక్కన పెట్టి ఒక మంచి సాంగ్ ఇచ్చినా సరిపోను. ఓవరాల్గా సినిమా అందరికీ నచ్చింది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 3.5 వరకు ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు చూడండి. జై ఎన్టీఆర్ అన్న, జై వార్ అన్న. ఇప్పుడే వార్ 2 ప్రీమియర్ అయితే చూడడం జరిగింది. మూవీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది అన్న. సినిమాలో ప్లస్ పాయింట్స్ చెప్తా. ఇద్దరి హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ అండ్ తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్, డ్యాన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ రీసెంట్ టైంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఈ మూవీలో అయితే అని చెప్పచ్చు. తారకన చెప్పిన ట్విస్ట్ కూడా ఆ మూవీలోనే ఉంది. ఇది పక్కా టాలీవుడ్ ఫిలిం అన్న, బాలీవుడ్ ఫిలిం అన్న మీకు ఆ ఇంపాక్ట్ అయితే కనిపించదు. ఒక సాంగ్స్ దగ్గర ఒక బాలీవుడ్ సిమ్టమ్స్ అయితే మనకు కనిపిస్తాయి. అండ్ తారక్ని ఎక్కడ కూడా అందరూ అన్నట్టు ఎక్కడ డీవియేట్ కానీ డిగ్రేట్ కానీ చూపించలేదు. ఇది ఇద్దరి హీరోల కథ కాదు, ఇద్దరి విలన్ల కథ కాదు, ఒక మల్టీ స్టారర్. మనకు ఫ్యామిలీ మోడ్లో తీస్తే ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అదే ఇద్దరు మల్టీ స్టారర్లు యాక్షన్ మోడ్లో తీస్తే వార్ 2 గురించి సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు దేశభక్తి కోసం చేసే పోరాటమే వార్ 2. నాకైతే సినిమా అయితే పిచ్చిగా నచ్చింది. సినిమా గురించి ఒకటే చెప్తున్నానా, మీరు దేవర తర్వాత ఎన్టీఆర్ అన్నని ఎలాగైతే చూడాలనుకుంటున్నారో, దేవరకి ఒక్క కాలర్ ఎత్తుకున్నారు, వార్ 2కి 2 కాలర్లు అయితే ఎత్తుకోవచ్చు. ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇదైతే ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. బాలీవుడ్లో నేను ఇంతవరకు ఒక్క మూవీ కూడా చూడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారి గ్రేస్ మూవీ మీద ఈ మూవీ చూడడం జరిగింది. నన్ను అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదన్న. సెకండ్ హాఫ్ నాకు కొంచెం డౌట్ ఉండే. అండ్ ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రజెన్స్ కూడా మేబీ ఎక్కువ ఉండకపోవచ్చేమోనని ఆ ఇంపాక్ట్ అయితే వచ్చాను. బట్ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ తర్వాత అన్న ఎంట్రీ ఉంటుంది. అక్కడ నుంచి ఫుల్ స్వింగ్లో ఉంటుంది సినిమా అయితే. సినిమా బాగాలేదు అంటే మాత్రం వాళ్ళకైతే సినిమా అయితే చూడడం రాదు. ఇదైతే పక్కా. సింపుల్గా ఒకటే లాస్ట్ ఒకటే వాటి చెప్తున్నా, సినిమా అయితే తారకన చెప్పినట్టు అదిరిపోయింది.